ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో ప్రత్యేకత భౌమ చతుర్థి. మంగళవారంతో కూడినటువంటి చతుర్థిని భౌమ చతుర్థిగా వ్యవహరిస్తాం. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, అలాగే కుజదోష నివృత్తికి ఈరోజు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి విషయాలు శ్రేయస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చవితి పూర్తిగా ఉంది. నక్షత్రం ఆశ్లేష ఉదయం 7:09 వరకు, అనంతరం నక్షత్రం మఖ. రాహుకాల మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం మిథున క్షేత్రంలో, శుక్ర బుధుల సంచారం కర్కాటక క్షేత్రంలో, చంద్ర సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో వక్రస్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, అలాగే శనికి కూడా. ఇది రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదలకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. అభివృద్ధి గోచరిస్తుంది. నూతన పరిశోధనలు ఫలిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. కీలక బాధ్యతలతో కూడినటువంటి, నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా గుర్తింపును సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. మానసిక క్లేశాలు కూడా ప్రబలమవుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మంచివి అయినప్పటికీ ఇతరుల అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వరకు భాగస్వాములతో విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు పూర్తి చేయలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు ఉన్నప్పటికీ మహిళలు పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విజయాలు కూడా పొందగలుగుతారు. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభించినప్పటికీ ఆలస్యంగా విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధి ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్లో జాప్యాలు కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి మాత్రం ప్రోత్సాహం ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయం, వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు ఆకస్మికం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కఠిన పరీక్షలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వరకు తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి.
వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లకు ప్రతికూలత ప్రబలమవుతుంది, సమస్యలుగా కూడా మారుతుంది. అనిశ్చితి ఆర్థికంగా తగ్గినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్లో నేర్పరితనం కొనసాగించలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వేధిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి క్రమక్రమంగా మాత్రమే చోటు చేసుకుంటుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. సందర్భోచిత నిర్ణయాల ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా సాధించగలుగుతారు. తెలివైనటువంటి కార్యాచరణ కొనసాగించి ఉత్తమ విజయప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. సంతోష వార్తలు ఇంపును కలిగిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆశాజనకంగా మారతాయి. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ విషయాల అనుకూలం, ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు నెలకొంటుంది. వ్యాపార రంగం వారికి నూతన ప్రణాళికల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. అనుకున్నటువంటి పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారు పరిష్కరించుకోగలుగుతారు. అనిశ్చితి మహిళలకు తగ్గుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అలజడి ఇంకా కొనసాగుతుంది. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆశాజనకంగా ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి ఇక్కట్లు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించి విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి మందత్వం క్రమక్రమంగా తోలవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. అపవాదులు ఉన్నప్పటికీ, విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాల ద్వారా ఖ్యాతిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని కొనసాగించగలుగుతారు.
స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. గృహ విషయాల్లో ఆర్థిక ప్రోత్సాహం బలపడుతుంది. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమంగా పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహంలో నెలకొంటుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విభేదాలు కనుమరుగవుతాయి. రాజీ దూరంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. తెలివైనటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత ఆర్థికంగా లభిస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఉత్తమ విజయ ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకుని విజయాలు కూడా పొందగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రమాదాలని ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక చింతన పెరుగుతుంది. విద్యా విషయాల్లో ఉత్తీర్ణత బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు ప్రోత్సాహకర కాలం. సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో తృప్తి కొనసాగుతుంది. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. వైద్య వృత్తి వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు ప్రారంభమవుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ప్రతి విషయంలో అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక చింతన పెరుగుతుంది. మానసిక క్లేశాలు కూడా ప్రబలమవుతాయి. అకారణ కలహాలు కూడా వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించలేకపోతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు కొనసాగుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మందత్వం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపారంగం వరకు ప్రబలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో అభద్రతాభావం పెరుగుతుంది. వ్యాపార విషయాల్లో గతంలో చేసినటువంటి ఒప్పందాలు ఇప్పుడు సమస్యలుగా మారుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. సాహస నిర్ణయాలు పనికిరావు. సాహసోపేతమైనటువంటి కార్యాచరణలు కూడా వికటిస్తాయి, సమస్యలుగా మారతాయి. మహిళలకు ప్రాధాన్యత తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వస్తాయి. నిస్సహాయ పరిస్థితులు రాజకీయ రంగం వారికి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తగ్గుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, భూ సంబంధిత లావాదేవీల్లో విజయాలు పొందాలని, ఆర్థిక విధి విధానాలు కలిసి రావాలని, రుణ ఒత్తిళ్లు దూరం కావాలని, గృహ విషయాలు అనుకూలించాలని మంగళవారం సందర్భంగా, భౌమ చతుర్థి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మంగళవారం చతుర్థి తిథితో కలిసి వస్తే దాన్ని భౌమ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. కుజగ్రహానికి ప్రీతిపాత్రమైన రోజు. కుజుడికి ప్రియమైన విధంగా నల్ల నువ్వులు, ఉసిరిక పొడి నీటిలో కలిపి ఆ నీటితో స్నానాన్ని ఆచరిస్తే కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో కందిపప్పును ఉంచి ఆ కందిపప్పు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కుజగ్రహం అనుగ్రహం కలుగుతుంది. పారే నీటిలో సింధూరం రాసినటువంటి కొబ్బరికాయలు 9, రాగి లోహంతో చేసిన ముక్కలు, కుంకుమ కలిపిన అక్షింతలు విడిచిపెట్టడం ద్వారా కుజదోషాన్ని తొలగింపజేసుకుని కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే భౌమ చతుర్థి సందర్భంగా కుజుడికి సంబంధించిన ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. భౌమ చతుర్థి సందర్భంగా ఈరోజు కుజుడికి సంబంధించినటువంటి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించినట్లయితే రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎంతటి మహానుభావులకి కూడా భక్తిలో ఉత్థాన పతనములు వస్తూ ఉంటాయి. ఒకనాడు భక్తి ఉంటుంది, ఒక్కొక్కనాడు భక్తి ప్రశ్నింపబడుతుంది, భక్తి కదిలిపోతుంది, కదిలిపోయి లౌకికం వైపుకి మనసు వెళ్ళిపోతుంది. అటువంటప్పుడు మళ్ళీ 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 భగవంతుడి గురించి చెప్తూనే ఉంటాడు. గురువు యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది అంటే, నువ్వు పెట్టుకున్న రక్షణ కాదు నిన్ను కాపాడేది, భగవంతుని యొక్క రక్షణ నీకు శాశ్వతమైన రక్షణ. భాగవతంలో పోతన గారు అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడుకు సమత చేసి రాయుడులందులు, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు. మనం ఎన్ని రక్షణలు పెట్టుకున్నా భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే, ఎన్ని రక్షణలు చుట్టూ మనం పెట్టుకున్నామని అనుకున్నా కూడా ఆపద వస్తుంది. కానీ ఎంత ఆపదలోకి వెళ్ళిపోయినా భగవంతుని యొక్క రక్షణ కలిగిందనుకోండి, వాడు ఎంత ఆపదలోంచి రక్షింపబడతాడు. అందుకే కదూ మహాభారతంలో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ అర్జునుడిని పిలిచి రథాన్ని తీసుకెళ్ళి ఒక నదీ తీరంలో నిలబెట్టమన్నాడు. నిలబెట్టిన తర్వాత కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి, నువ్వు ముందు రథం దిగిపో, నీకు సంబంధించినటువంటి ఆయుధాలు, అక్షయబాణ తూణీరాలు, ధనస్సులు ఇటువంటివి ఏ ఉన్నాయో అవన్నీ పట్టుకుని భూమి మీదకి దిగి దూరంగా వెళ్ళి నదీ తీరంలో నిలబడు అని పంపించేసి, హనుమని కూడా పంపించేసిన తర్వాత పతాకం మించి తాను ఒక్క దూకు దూకారు. కృష్ణ పరమాత్మ దూకగానే రథం భగ్గున కాలిపోయింది. అర్జునుడు అడిగాడు, బావా ఇంతకాలం లేనిది ఇప్పుడు ఈ రథం ఎందుకు భగ్గున కాలిపోయిందని అడిగాడు. ఇప్పుడు కాలిపోవడం ఏమిటి? భీష్మ ద్రోణకర్ణాది మహావీరులు ప్రయోగించినటువంటి అస్త్రముల యొక్క ధాటికి ఈ రథం ఇప్పుడూ కాలిపోయింది. లోపల నువ్వు ఉన్నావని, నేను కాపాడకపోతే నువ్వు తట్టుకోలేవని, నేనే నిన్ను కాపాడడం కోసమని ఈ రథాన్ని ఇంతకాలం నిలబెట్టాను. ఇప్పుడు నీకు విజయం కలిగింది కాబట్టి ఇంక ఈ రథం అవసరం లేదు కాబట్టి ఆ అస్త్రములకు ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వాలి కాబట్టి ఈ రథం కాలిపోవడానికి ఇప్పుడు అనుమతించానన్నాడు. భగవంతుని యొక్క రక్షణ లేకపోయి ఉంటే అర్జునుడు ఏమై ఉండేవాడు? భారతంలో ఎన్నిసార్లు ఆపద తప్పించాడు. అదే భగవంతుని యొక్క అనుగ్రహం లేనటువంటి వాళ్ళు, ఎంత శక్తి మాకుంది అని అనుకున్న వాళ్ళు కూడా ఎలా పడిపోయారో భారతం చదివితే అర్థమవుతుంది. అంటే భగవద్ అనుగ్రహం నిన్ను కాపాడుతుంది. భగవద్ అనుగ్రహం కలగడానికి నువ్వు ఇన్ని భగవంతుడికి చేయించావు, ఎంత రొట్ట పట్టుకొచ్చావు,
వీటన్నిటికన్నా భగవంతుడు చెప్పినట్టు నువ్వు బ్రతుకుతున్నావా లేదా అన్నది ప్రధానం. ఆచార ప్రభవో ధర్మ, భగవంతుడు చెప్పినట్టు బ్రతకాలి. అలా బ్రతికిన వాడెవరో వాణ్ణి ఈశ్వరుడు కాపాడతాడు. కాబట్టి ధర్మానుష్ఠానం చెయ్యి, ఆ ధర్మము నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అని ధర్మం వైపుకి మనిషి యొక్క మనసుని తిప్పి ధర్మాచరణము చేత ఈశ్వరుడి యొక్క అనుగ్రహం నిరంతరం ఉండేటట్టుగా చూసి కాపాడుతూ ఉంటాడు గురువు. అందుకే గురువుతో అనుబంధము తెగిపోదు. గురువుగారి దగ్గరికి వెళుతూనే ఉంటారు, గురువుగారి మాటలు వింటూనే ఉంటారు. లోకంలో ఎక్కువ మాట్లాడకూడని ప్రదేశం ఏదైనా ఉంటే అది ఒక్క గురువు దగ్గరే. ఎందుకని అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెవులు దొప్పలు చేసుకుని తాగుతారు. బయట అమృతం తాగితే అమృతత్వాన్ని పొందుతారు. కానీ గురువుగారి మాటలు చెవిల గుండా లోపలికి వెళ్ళాలి. ఆ అమృతం చెవుల గుండా ప్రవహించి లోపలికి వెళ్ళి నిలబడితే ఆ అమృత హ్రదమునందు జీవుడు స్నానం చేసిన కారణం చేత తిరిగి పుట్టడు. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ అదే ప్రతిపాదిస్తారు. గళంపి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంపి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవుని శివానందలహరి అంటారు. గురువుగారి మాటలు చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకోవాలి. ఒక్క మాట గురువుది పట్టుకోగలిగితే జీవితం మారిపోవడానికి ఆ ఒక్క మాట చాలు. అలా పట్టుకుని తరించిపోయినటువంటి వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు. అందుకే గురువు స్థితికర్త,